వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 60వ భాగం 11-12-25 అయోధ్యాకాండలో ఉన్న కైక తనకి కావాల్సిన వరాలు 2 జ్ఞాపకం చేసి అడిగింది. తట్టుకోలేకపోతున్నాడు అయోధ్యాపతి అయినటువంటి దశరథ మహారాజు. అహో దుఃఖమహో కృచ్ఛ్రం యత్ర వాచక్షమే తవ దుఃఖమేవం విధం ప్రాప్తం పురాకృతమివాశుభం. నీ మాటలు విని సహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏం దుఃఖం వచ్చి పడింది నా మీద, ఎంత కష్టం వచ్చింది. పూర్వజన్మలో చేసిన పాపంలాగా ఈ దుఃఖం నన్ను ముంచేస్తోంది. చిరం ఖలు మయా పాపే త్వం పాపేనాభిరక్షిత అజ్ఞానాదుపసంపన్న రుద్బంధినీ యథా. పాపాత్మురాలా, పూర్వం ఏదో పాపం చేసిన నీ స్వభావం తెలియక చాలా కాలం పోషించా. చివరికి నాకు మెడకు ఉరిత్రాడుగా మిగిలిపోయా. మెడకు తగులుకున్న ఉరిత్రాడును రక్షించినట్టు నిన్ను చాలా కాలం రక్షించాను అనర్థం. రమామాణస్త్వయా సార్ధం మృత్యుం త్వానాభిలక్షయే బాలో రహసి హస్తేన కృష్ణ సర్పమివాస్పృశన్. ఇంతకాలం నీతో విహరిస్తూ నువ్వు మృత్యుదేవత అనేటువంటి విషయాన్ని గుర్తించలేకపోయా. ఎవ్వరూ లేని చోట చిన్న పిల్లవాడు తాచుపాము మీద చెయ్యి వేసినట్టు నిన్ను నా దగ్గరకు చేరతీశా. అది నేను చేసిన తప్పు. మయా హ్యభితృకః పుత్రః స మహాత్మా దురాత్మనా తంతు మాం జీవలోకోయం మనూనమాక్రోస్తుమర్హత్. మహాత్ముడైన రాముడికి దురాత్ముడవైన నేను తండ్రిని అని చెప్పటం కూడా తప్పే. ఈ ప్రపంచమంతా నన్ను తప్పక దూషిస్తుంది. దూషించినా నాకేం తప్పు లేదు. బాలిశోభత కామాత్మా రాజా దశరథో భృజం యః స్త్రీ కృతే ప్రియం పుత్రం వనం ప్రస్థాపయిష్యత్. కామాని లొంగిపోయి స్త్రీ మాట విని ప్రియపుత్రుని అరణ్యానికి పంపుతున్నాడు ఈ దశరథుడు. ఎంత మూర్ఖుడు అని లోకమంతా నన్ను నిందిస్తారు. వ్రతైశ్చ బ్రహ్మచర్యైశ్చ గురుభిశ్చోపకర్షితః భోగకాలే మహాత్మృత్యం పునరేవ ప్రపచ్చినతే. చిన్నతనం నుండి ఇంతవరకు రాముడు వ్రతాలలో, బ్రహ్మచర్య ధర్మాలు, గురువులు విధించిన నియమాలు చాలా కష్టపడి ఇప్పుడు ఇంక భోగాలు అనుభవించాల్సిన కాలం వచ్చాక మళ్ళా చాలా కష్టాల్లోకి కూరుకుపోతున్నాడు. నాలం ద్వితీయం వచనం పుత్రో మాం ప్రతిభాషితం న వనం ప్రవజేత్యుక్తో బాఢమిచ్చేవ వక్ష్యతి. నా కొడుకైన రాముడు నా మాటకు ఎదురు చెప్పడు. అరణ్యానికి వెళ్ళమని నే చెప్పగానే తప్పక అలాగే వెళ్తాను అని అంటాడు కూడా. యది మే రాఘవా కుర్యాద్వనం గచ్చేతి చోదిత ప్రతికూలం ప్రియం మేష్టాన్నదు వత్సః కరిష్యతి. నేను అడవికి పొమ్మని రాముణ్ణి ఆజ్ఞాపించగాని అతడు నేను పోజాలను అని చెప్పి నా ఆజ్ఞ అతిక్రమిస్తే నాకది చాలా ఇష్టంగా ప్రియంగా ఉంటుంది. రాముడు మాత్రం అలా ఇప్పుడు ధర్మాన్ని వ్యతిరేకించడు. శ్రద్ధాభావో హి భావం మే నతు జ్ఞాస్యతి రాఘవ న వనం ప్రవ్రజేత్యుక్తో బాఢమిచ్చేవ వక్ష్యతి. రాముడెంత మాత్రం కపటం లేని పరిశుద్ధమైన హృదయం కలవ కనుక నేను అతడు నా ఆజ్ఞ అతిక్రమించటం నాకు ఇష్టమే అనే విషయం తెలుసుకోలేవు.
కనుక తెలుసుకోలేడు అతడు. కనుక రాముణ్ణి చూసి నువ్వు అడవికి వెళ్ళు అని ఆజ్ఞాపించగా అతడు మంచిది అని చెప్తాడే కానీ ఇంకొక మాట కూడా అతను నోటంబడి రాదు. రాఘవేహి వనం ప్రాప్తే సర్వలోకస్య ధిక్కృతం మృత్యురక్షమణీయం మాం నయిష్యతి యమక్షయం. రాముడు అరణ్యానికి వెళ్ళగానే సర్వలోక నింజుడు క్షమింప తగనివాడు అయిన మృత్యు యమలోకానికి తీసుకువెళ్తారు. మృతే మయి గతే రామే వనం మనుజ పుంగవే ఇస్తే మమ జనే శేషే కిం పాపం ప్రతిపత్సనసే. మానవ శ్రేష్ఠుడైన రాముడు అడవికి వెళ్ళగానే నేను మరణిస్తా, ఇక మిగిలిన నా స్వజనం విషయంలో ఏం ఘోర కృత్యాలు జరుగుతాయో నాకు తెలియదు. కౌసల్యామాంచ రామం చ పుత్రౌ చ యది త్యాస్యత్ దుఃఖాద్ న్య సహతి దేవీ కామామేవా అనుమరిష్యతి. నన్ను రాముణ్ణి లక్ష్మణ శత్రుఘ్నులను కోల్పోయిన కౌసల్యాదేవి దుఃఖం సహించలేక నన్ను కూడా అనుసరించి మరణిస్తుంది. కౌసల్యాం హాస్యతి అనే పాఠాల కంటే పై పాఠం గోరఖ్పూర్ ప్రగతిలోది బాగుండటం చేత అది తీసుకున్నాను అంటున్నారు. ఇస్తే మమ జనే శేషే కిం పాపం ప్రతివత్సది అని వెనక చెప్పినట్టు మిగిలిన లక్ష్మణ శత్రుఘ్నులు వారి తల్లి అడ్డు లేకుండా ఉండటం కోసం నువ్వు వాళ్లను కూడా ఏదో చేస్తావు నీ కిరికిరి అని ఊహించుకొని మేమందరం పోవటంతో కౌసల్య కూడా మరణిస్తుంది అని చెప్తున్నాడు దశరథ. కౌసల్యాంచ సుమిత్రాంచ మాం చ పుత్రైస్త్రిభిః సహ ప్రక్షేప్య నరకే సాత్వం కైకేయీ సుఖితా భవ. ఈ విధంగా కౌసల్య సుమిత్ర నన్ను రామలక్ష్మణులు నరకంలో సమానమైన కష్టాల్లో పడి నువ్వు హాయిగా సుఖంగా ఉండు అన్నాడు. మయా రామేణ త్యక్తం శక్తం శాశ్వతం సత్కృతం గుణైః ఇక్ష్వాకుకులమక్షోభ్య మాకులం పాలయిష్యతి. శాశ్వతం గుణాల చేత పూజితమైన ఇక్ష్వాకు వంశం ఇవాల్టి వరకు క్షోభింపచాయటానికి శక్యం కాకుండా ఉంది. ఎవరు దీన్ని ఎదురుచేవాళ్ళు లేరు. అలాంటి వంశంలో నేను రాముడు విడిచేసిన తరువాత వ్యాకులం చేసి నువ్వు పాలిస్తావు. ప్రియం చేద్భరతశ్చైవ ద్రామ ప్రవ్రాజనం భవేత్ మార్గమే భరత కాశేత్ ప్రేతకృత్యం గతాయుషః. ఈ రామ వనవాసం భరతుడి కూడా ఇష్టమైనట్లయితే నా మరణాంతం అతడు కూడా నాకు ప్రేత కార్యాలు చెయ్యటానికి అర్హుడు కాడు, వాడిని దీనిలో రానివ్వద్దు. హంతా నార్యే మమామిత్రే సకామా భవకైకై మృతే మయి గతే రామే వనం పురుష పుంగవే సేదానీం విధవా రాజ్యం సపుత్రౌ కారయిష్యసి. ఉసై అనార్యులాల నా శత్రువైన దాన కైక నీ కోరిక తీరుతుంది. మనుష్య శ్రేష్ఠుడైన రాముడు అరణ్యానికి వెళ్ళగా నేను మరణించాక విధవవై పుత్రుడితో కలిసి రాజ్యపాలన చేస్తావా? త్వం రాజపుత్రీవాదేన వ్యసనో న్యవసో మమ రేష్మని అకీర్తిశ్చాతులాలోకే ధ్రువః పరిభవశ్చ మే సర్వమేతేషు చావజ్ఞా యథా పాపకృతస్తథా. ఇంతకాలం నువ్వు రాజపుత్రి అనే పేరుతో నా ఇంట్లో ఉన్నావు. నీ మూలాన నా అపకీర్తి అవమానం వచ్చాయి తప్ప సకల ప్రాణులు కూడా నన్ను ఏదో పాపం చేసిన వాడిలా అనాచారంతో అనాదరంతో చూస్తారు. కథం రథైర్విభూర్యాత్మ గజాశ్చ ముహుర్ముహు వధ్య పద్భ్యాం రామో మహారణ్యే
వత్సో మే విచరిష్యతి. ఇంతవరకు ఒక ప్రభువుగా రథాల మీద, అశ్వాల మీద, గజాల మీద ఎక్కి ప్రయాణం చెయ్యటానికి అలవాటు పడిన నా ముద్దుల కొడుకు రాముడు మహారణ్యాలలో కాలినడక ఎలా వెళ్ళగలుగుతాడు, ఎలా నడుస్తాడు, ఎలా తట్టుకుంటాడు. అయస్యత్వాహార సమయే మాధకుండలధారిణ అహం పూర్వాహవచంతంతి స్మ ప్రశస్తం పానభోజనం న కథన్ను కషాయాని తిక్తాని కటుకాని చ భక్షయన్వస్యమాహారం సుతో మే వర్తయిష్యతి. రాముడి భోజనం కాగానే చక్కగా అలంకరించుకున్న వంటవాడు నేను ముందు అని పోటీలు పడుతూ శ్రేష్టమైన పేయాలు ఆహారం వండి పెట్టేవాడు. అలాంటి నా కొడుకు అరణ్యాలలో వగరు, చేదు, కారంగా ఉండే ఆహారం తింటూ ఎలా గడుపుతాడో పాపం. మహార్హవస్త్ర సంవేతో భూత్వా చరసుఖో విహితః కాషాయ పరిధానస్థో కథం భూమౌ నివత్స్యతి. అమూల్యమైన వస్త్రాభరణాలు ధరించి చాలా కాలం సుఖంగా ఉన్న రాముడు ఇప్పటి నుంచి కాషాయ వస్త్రాలు ధరించి నేల మీద ఉండాలి, పడుకోవాలి. కస్యైతద్దారుణం వాక్యం ఏవం విధమ చింతితం రామస్యారణ్యగమనం భరతస్యాభిషేచనం. రాముడి అరణ్యానికి వెళ్ళాలి, భరతుడికి రాజ్యాభిషేకం చెయ్యాలి అని ఈ ఆలోచన లేని దారుణమైన వాక్యం ఎవరు నీకు చెప్పారే అని అడిగాడు. ధిగస్తు యోషితో నామ శకాహ స్వార్థపరాస్పరాస్సదా నబ్రవీమి స్త్రియం సర్వా భరతస్యైవ మహాతరం. చి ఆడవాళ్ళందరూ రహస్యంగా అపకారం చేసేవాళ్లే కనపడతారు. సర్వదా స్వలాభం కోసమే చూసుకుంటారు. అయితే నేను అందరు స్త్రీలను గురించి అనటం కాదు, కేవలం భరతుడి తల్లి అయిన నిన్ను గురించే అంటున్నా. అనర్ధభావే అర్ధపరే నృశంసే మమానుతాపాయ నవిస్తభావే కైమప్రియం పశ్యతి మన్నిమిత్తం హితానుకార్యంజ ధమాసి రామే. అనర్ధభావేర్ధపరే నృశంసే మమానుతాపాయ వినిష్టభావే కిమప్రియం పశ్యసి మన్నిమిత్తం హితానుకార్యంజ ధావాపి రామే. అనర్థం కలిగించే భావం కలిగిన దానా, స్వార్థపరురాలా, క్రూరురాలా, నాకు బాధ కలిగించాలని నిర్ణయం చేసుకున్నావా? నీకు నా వలన కానీ ఎప్పుడు హితమే కానీ రాముడి వలన కానీ ఏమైనా అప్రియం ఎప్పుడైనా జరిగిందా, జరగబోతుందని అనుకున్నావా? పరిచయేయు పితరో హి పుత్రాన్ భార్యాపతింశ్చాపి కృతానురాగా కృత్స్నం హి సర్వం కుపితం జగత్వా దృష్టైవ రామం వ్యసనే నిమగ్నం. రాముడు కష్టాలలో చిక్కుకోవడం చూసి ఈ ప్రపంచమంతా ఎదురు తిరుగుతుందే. తండ్రులు, కొడుకులు ఇంతవరకు ప్రేమగా ఉన్న స్త్రీ భర్తలను కూడా వదిలేస్తారు రాముడి కోసం. అహం పునర్దేవ కుమార రూపం అలంకృతం తం సుతమావ్రజంతం నందామి పశ్యన్నపి దర్శనేన భవామి దృష్ట్వా చ పునర్యుచేవ. చక్కగా అలంకరించుకొని దేవతా కుమారుల్లాగా వస్తున్న నా కొడుకు రాముణ్ణి చూసినంతనే నాకు చాలా ఆనందం కలుగుతుంది, ఉప్పొంగిపోతా. మళ్ళా యవ్వనం లభించినంత ఆనందం నేను పొందుతా. వినాపి సూర్యేన భవత్ ప్రవృత్తేన వర్షదా వజ్రధరేణ వాపి
రమంతు గచ్చంతమివతః సమీక్ష జీవేన్న కశ్చిత్వితి చేతనాయ్. సూర్యుడు లేకపోయి, ఇంద్రుడు వర్షం కురిపించకపోయి, లోక వ్యవహారం జరిగిపోతాయి యథాపరి. రాముడు ఇక్కడ నుండి వెళ్ళిపోతే చూసిన వాడెవడు బతికి ఉండాలని అనుకోడు. వినాశకామా మహితామమిత్ర మావాసయం మృత్యుమివాత్మనస్త్వాం చిరం బతాంకేన ధృతాసి సర్పి మహావిషాతేన హతోస్మి మోహాత్. నా వినాశానాన్ని కోరేదానవి, అహితం ఆచరించేదానివి, శత్రువు అయిన నిన్ను మృత్యువును దగ్గర ఉంచుకొన్నట్లు ఇన్ని నాళ్ళు దగ్గర పెట్టుకొని మహావిషంగల ఆడ పాముని ఒడిలో చాలా కాలం దాచుకున్నానే. అంచేత చేసిన పొరపాటుకు ఇవాళ నేను చంపుకుంటున్నా, నువ్వు కాదు చంపే. మాయాచరామేణ సలక్ష్మణేన ప్రశాస్తు హీనో భరతస్త్వయా సహ పురంచ రాష్ట్రంచ నిహత్య బాంధవాన్ మమాహితానాం చ భవాభి హర్షిణి. నాకు రామలక్ష్మణుల దూరుడైన భరతుడు నీతో చేరి బంధువులందరినీ చంపి నగరాన్ని రాష్ట్రాన్ని పాలిస్తాడు. నువ్వు నా శత్రువుల ఆనందం కలగచేసిన దానివి అవుతావు. నా శత్రువుల విషయమై సంతోషం కలదానవి అవుతావు అనే ప్రాచీన వ్యాఖ్య కంటే నువ్వు చేసే పనికి నా శత్రువులు సంతోషిస్తారు అనే అర్థం బాగా ఉందంటున్నారు పుల్లెలవారు. నృశంస వృత్తే వ్యసన ప్రకారిణీ ప్రసహ్య వాక్యం యదిహాజ్య భాషతే నామతే కేన ముఖా పతంఛదో విశీర్యమాణా దశనా సహస్రదా. క్రూర ప్రవృత్తి ఉన్నదానా, కష్టాలలో దెబ్బతీసావేనకు. ఇప్పుడు నువ్వు ఈ విధంగా మాట్లాడినందు నీ దంతాలు పళ్ళన్నీ 1000 ముక్కలుగా విరిగిపోవాలి. నకించిదాహితమప్రియం వచో నవేత్తి రామః పరుషాని భాషితుం కథన్ను రామేయవివామ రామవాదిని బ్రవీషి దోషం గుణనిత్య సమ్మతే. రాముడు ఏమాత్రం అహితంగా అప్రియంగా ఎవరితో పరుషంగా మాట్లాడనేది అతని జన్మతః లేదు. ఈ విధంగా మనోహరంగా మాట్లాడేవాడు సద్గుణశ్రేష్ఠుడు అయిన అందరి మన్ననలు పొందేవాడు అయిన రాముడి విషయం దోషాలు ఎలా కలుగుతున్నాయే, నీకెందుకు వచ్చిందా అనుమానాలు? ప్రజ్వల వా ప్రణశ్య వా సహస్రసో వా స్ఫుటితామహీం వ్రజ నతే కరిష్యామి వచః సుదారుణం మమాహితం కేకయ రాజపాంసరి. కేకయ వంశానికి కళంకమైన దానా, నేనేర్చినా మండిపోయిన, నువ్వు ఏడ్చిన మండిపోయిన నశించిన 1000 ముక్కలై నేల మీద పడ్డ నువ్వు అతి దారుణము, నాకు అహితమైన నీ మాట నేను ఒప్పుకోను, చెయ్యను అనే స్థితికి వచ్చేశారు. క్షురోపమాం నిత్యమనప్రియం పదాం ప్రదుష్టభావాం స్వకులోపఘాతిని న జీవితం త్వాం విషహే మనోరమాం దిదక్షమాణాం హృదయం న సబంధనం. నువ్వు మంగలి కత్తి లాంటిదా, నిత్యం అసత్యమైన ప్రియవాక్యాలే మాట్లాడతావు. దుష్ట స్వభావురాలు, నీ కుటుంబానికే నువ్వు చిచ్చు పెట్టుకుంటున్నావు, మనస్సుకు క్లేశం కలిగిస్తున్నావు. సమూలంగా నా హృదయాన్ని కాల్చివేయటానికే పూనుకో. అలాంటి నీవు జీవించి ఉండటం నాకు అస్సలు ఇష్టం.
న జీవితం వేష్టి పునః కుతం సుఖం వినాత్మజేనాత్మవత కుతో రతి మమాహితం దేవి న కర్తుమర్హసి స్పృశామి పాదావపితే ప్రసీదమే. రాముడు లేకపోతే నాకు జీవితమే లేదే, ఇంకా సుఖమనే మాట చెప్పాలా? బతికి ఉండగా నాకింక ఆనందం ఇక లేదు. ఓ దేవి, నాకు అహితమైన ఆ కార్యం చెయ్యొద్దు. నీ కాళ్ళు పట్టుకొని బతిమాలుతున్నా, నన్ను అనుగ్రహించు. నా భూమి పాదో విలపందనాభవత్ స్త్రియా గృహీతో హృదయేటి మత్రయ పపాత దివ్యాచరణౌ ప్రసారితౌ ఉభావ సంప్రాప్య యథాతురస్తథా. మర్యాదను అతిక్రమించిన భార్య ఈ విధంగా హృదయాన్ని అఘాతం కలిగించగా దశరథుడు అనాథలాగా ఏడవటం ప్రారంభిస్తాడు. తన పాదాలు ఎక్కడ స్పృశిస్తాడో అని కైకేయి దూరాన్ని చేసిన ఆమె పాదాలు చేరకుండానే రోగగ్రస్తుడుగా నేల మీద పడి తన పాదాల మీద పడతాడేమో మహారాజు, ఇదొక లేనిపోని అవమానం అనుకొని దూరంగా వెళ్ళిపోయిందట. ఇది బాలానందని వ్యాఖ్యలో శ్రీమద్ రామాయణి ఆదికావ్యే అయోధ్యాకాండే 12వ సర్గ 12వ సర్గ అయిపోయింది. 13. అతదర్హం మహారాజం శయానమతోచితం యయాతిమివ పుణ్యాంతే దేవలోకాత్ పరిచ్యుతం అనర్థరూపా సిద్ధార్థ హ్యభీతా భయదర్శని పునరాకారయామాన తమేవ పరమంగన. దశరథుడు అలాంటి దీనస్థితికి తగినవాడే అంటున్నాడు కవి. అలవాటు పడ్డవాడు కాడు. పుణ్యమంతా వ్యయమైపోయాక స్వర్గలోకం నుండి భూమి మీద పడిన యయాతి చక్రవర్తిలాగా నేల మీద పడి ఉన్నాడు. అలాంటి మహారాజు సాక్షాత్ మూర్తి భవించిన అనర్థమా అన్నట్లుగా ఉన్నది తన పని సాధించుకున్నది అయిన కైకే ఏమాత్రం జంకు గుంకుల భయపెడుతూ మళ్ళా ఆవరాలే మళ్ళీ మళ్ళీ అడిగి, త్వం కతస్తే మహారాజా సత్యవాదీ దృఢవ్రత మమ క్షేమం వరం కస్మాద్విధారయితుమర్హసి మచ్చతి. నేను సత్యవంతుణ్ణి, చేసిన ప్రతిజ్ఞ విడవను అని బడాయి చెప్పుకుంటావు కదా మహారాజా, ఇప్పుడు నా వరాన్ని ఎందుకు కాదంటావు? ఏవ ముక్తస్తు కైకేయ్య రాజా దశరథస్తదా ప్రత్యువాచ తతః క్రుద్ధో ముహూర్తం విహ్వలన్నివ. కైకేయి అలా అనగానే దశరథుడు చాలా కోపంతో కొంతసేపు మళ్ళా స్మృతి తప్పినట్టయ్యా, మళ్ళా మూర్ఛ. మృతే మయి గతే రామే వనం మనుజ పుంగవే హంతా నార్యే మమామిత్రే నకామా సకామా సుఖినీ భవ. దుష్టురాలా, నాకు శత్రువు నువ్వు. మనుజ శ్రేష్ఠుడైన రాముడు అరణ్యానికి వెళ్ళిన తర్వాత నేను మరణిస్తే కోరిక తీరి సుఖంగా ఉంటావు. నీ కోరిక తీర్చు నువ్వే మహారాణివి, నీ కొడుకే రాదు కనుక లే. ఎంత కష్టం. స్వర్గేపి ఖలు రామస్య కుశలం దైవతైరహం ప్రత్యాదేశాదభిహితం ధారయిష్యే కథం బత. నేను స్వర్గానికి వెళ్ళిన రాముడు కుశలంగా ఉన్నాడా అని దేవతలు నన్నదిగితే అసలు విషయం కప్పి చెప్పి క్షేమంగానే ఉన్నాడండి అని చెప్పి వాళ్ళని ఎలా నమ్మించనే అన్నాడు. నేను స్వర్గానికి వెళ్ళిన తర్వాత రాముని క్షేమ వార్త నాకు దేవతలు అనాదరపూర్వకంగా చెప్పుతుండగా వ్యాఖ్యానం నేను ఎలా నమ్మించగ అనే ప్రాచీన వ్యాఖ్య బాగా ఉంది. రాబోయే శ్లోకాన్ని బట్టి కూడా రాముని కుశల వార్తను గురించి ప్రశ్నించేవారు దేవతలే అని స్పష్టమవుతుంది. అంటే ఈయన బకెట్ తన్నేసినట్టే లెక్క. అంచేత రాముడి కుశల వార్తను దశరథుడ
దేవతలు చెప్పే ప్రసక్తి ఏముంది అని. కైకయ్యా ప్రియకామేన రామ ప్రభురాజితో మయ యది సత్యం బ్రవీమ్యేత తత్తదసత్యం భవిష్యతి. అసలు విషయం దాచకుండా కైకేయి ప్రియం చెయ్యటం కోసం నేను రాముణ్ణి అరణ్యానికి పంపాను అని చెప్పినా ఎవ్వరూ నమ్మరుగా అక్కడ. ఈ శ్లోకం దగ్గర వ్రాసినట్లే ఇక్కడ కూడా ప్రాచీన వ్యాఖ్యాతలు నేను ఈ విధంగా చెబితే రాముడికి రాజ్యం ఇస్తానని మొదట చెప్పిన మాట అసత్యమవుతుందనే భావం చెప్పారు. ఈ వ్యాఖ్య అసంగతమని వెనకనే సూచించాం కనుక అది అసత్యం. ఇక్కడ అలా చెప్పటం వల్ల కాదు, చేయటం వల్ల వాస్తవానికి ఆ సత్యానికి కట్టుబడి ఉండటము ధర్మసమ్మతం. అయితే దశరథుడు కైకేయి మాటలు వినవలసిన పని లేదు కదా. రాముడికి రాజ్యం ఇద్దామని దశరథుడు అనుకొని అందరికీ చెప్పాడు కాదు, ఎవరికి ప్రతిజ్ఞ చెయ్యలేదు. అథవా అలా చేసిన అంతకు పూర్వం చేసిన వరదాన ప్రతిజ్ఞ చేత ఇది ఉపహతం అయిపోదు. అపుత్రేణ మయా పుత్ర శ్రమేణ మహతా మహాన్ రామో లబ్ధో మహాబాహు స కథం చచ్యతి మయ. పుత్రుడు లేని ఎంతో శ్రమపడి గొప్పవాడు మహాపరాక్రమశాలి అయి రాముణ్ణి పుత్రుడిగా పొందా. అలాంటి రాముడు ఎలా విడిచిపెట్టి ఉంటా. శూరశ్చ కృత విద్యశ్చ జిత క్రోధ క్షమావల కథం కమలపత్రాక్షో మయా రామో వివాస్యతే. శూరుడు, విద్యాసంపన్నుడు, కోపం జయించినవాడు, ఓర్పున్నవాడు, తామర రేకుల లాంటి నేత్రాలున్నవాడు అయిన రాముణ్ణి నేను అడవికి ఎలా పంపగలను? కథమిందీవరశ్యామం దీర్ఘబాహుం మహాబలం అభిరామమహం రామం ప్రేషయిష్యామి దండకాన్. నల్ల కలువలాగా శ్యామల వర్ణం కలవాడు, దీర్ఘబాహువు, మహాబలశాలి, మనోహరుడు అయిన రాముడు నేను దండకారణ్యానికి ఎలా పంపుతా? సుఖానాముచితస్యైవ దుఃఖైరనుచితస్య చ దుఃఖం నామానుపశ్యేయం కథం రామస్య ధీమత. రాముడు సుఖాలకు అలవాటు పడ్డవాడు, కష్టం అంటే ఏమిటో తెలియదు. అలాంటి బుద్ధిమంతుడైన రాముడు కష్టపడుతుండగా నేను ఎలా ఊహించగా, నేనెట్లా చూడగలను అనే అర్థం అయుక్తమన్నారు. ఎక్కడో రాముడు దుఃఖపడుతుండగా దశరథుడు చూడలేడుగా. యది దుఃఖమకృత్వాద్య మమ సంకరమణం భవేత్ అదుఃఖార్హస్య రామస్య తతః సుఖమవాప్ర్యం. దుఃఖాలకు తగని రాముడి దుఃఖం కలిగించకుండా నేను ఇప్పుడే మరణిస్తే నాకు సుఖం కలుగుతుందనుకుంటున్నాడు. నృశంసే పాప సంకల్పే రామం సత్యపరాక్రమం కిం విప్రయేణ కైకేయి ప్రియం యోజయసే మమ. అకీర్తిరతులాలోకే ధ్రువ పరిభవశ్చ మే. క్రూరురాల, పాపమైన ఆలోచనలున్నదాన కైకేయి సత్యపరాక్రమవంతుడు, నాకు చాలా ఇష్టం అయిన రాముడికి ఎందుచేత కీడు కలిగిస్తున్నావు? నాకు ఈ లోకంలో గొప్ప కీర్తి పరాభవం తప్పనట్టుగా ఉంది. తథా విలపవస్తస్య పరిభ్రమిత చేతసః అస్తమభ్యగమత్పూర్వో మత్సూర్యో రజనీ చాభ్యవర్తత. మనస్సు చెదిరిపోయి వికలుడై దశరథుడు ఈ విధంగా విలపిస్తుండగా సూర్యుడు అస్తమించి రాత్రి అయిపోయి. సాత్రియామా తథార్తస్య చంద్రమండలమండిత రాజ్ఞో విలపమానస్య న వ్యసవ్యభానత శర్వరీ. అర్హుడై ఆర్తుడై ఈ విధంగా విలపిస్తున్న దశరథుడి రాత్రి చంద్రమండలంతో ప్రకాశిస్తున్న చీకటిగానే అనిపిస్తుంది.
తథైవోష్ణం వినిష్పత్యా వృద్ధో దశరథో నృపః విరలాపాత్తవద్దుఃఖం గగనాసక్తలోచన. వృద్ధుడైన దశరథ మహారాజు వేడు నిట్టూర్పులు విడుస్తూ రోగపీడితులాగా ఆకాశం వైపు చూస్తూ అతి దీనంగా ఏడుస్తున్నాడు. నా ప్రభాతం త్వయేమే త్వయేచ్ఛామి నిశే నక్షత్రభూషణే క్రియతాం మే దయే భద్రాయ మయాయం రచితోంజలి. నక్షత్రాలని అలంకారాలు ధరించిన మంగళకరమైన ఓ రాత్రి, నువ్వు తెల్లారద్దు, నా మీద దయ ఉంచు, ఇదిగో దోసిలి కట్టుకొని ప్రార్థిస్తున్నానని రాత్రిని తెల్లవారద్దని కోరుకుంటున్నాను. అథవా గమ్యతాం శీఘ్రం నాహమిచ్చామి నిర్ఘృణాం నృశంసాసాం కైకేయీం ద్రష్టం యత్కృతే వ్యసనం మగత్. ఓ రాత్రి, త్వరగా వెళ్ళిపో. ఇంత ఆపదకు కారణభూతురా, దయాహీనురా, క్రూరురా అయిన కైకేయిని చూడటానికి నాకు ఎంత మాత్రం ఇష్టంగా లేదు. ఏవముక్త్వా తతో రాజా కైకేయీం సంవ్యతాంజలి ప్రసాదయామాస పునః కైకేయీం చేదమబ్రవి. రాజు ఆ విధంగా అనుకై తర్వాత నమస్కరిస్తూ కైకేయిని బతిమాలాడు. ఆమెతో మళ్ళా ఇలా అన్నారు: సాధువృత్తస్య దీనస్య త్వద్గతస్య గతాయుషః ప్రసాదః క్రియతాం దేవి భద్రే రాజ్ఞో విశేషతః. భయ శుభప్రదురాలవైన ఓ రాణి, నేను మంచి నడవడిక కలవాణ్ణి, దీనుని. ఇప్పుడు ప్రస్తుతం నిన్ను ఆశ్రయిస్తున్న ముసలి ముండావాణ్ణి. విశేషించి రాజు అలాంటి నన్ను అనుగ్రహించాలి. శూన్యేన కలు శుశ్రోణి మయేదం సముదాహృదం కురు సాధు ప్రసాదం మే బాలే సహృదయాహ్యబీ. శుశ్రోణి మంచి జుట్టున్నదాన, నేను చెప్పేదంతా ఆకాశంలో కలిసిపోవటంలా కదా. బాలా, నా విషయంలో ఇంకా నీకు కఠినత్వం పనికిరాదు, అనుగ్రహి, నువ్వు మంచి హృదయం కలదాని అని పొంగిస్తున్నాడు. అంటే దాని పంపు కొడుతున్నాడు. ప్రాచీన వ్యాఖ్యలు ఏమన్నారంటే, ఇదం రాముడికి అభిషేకం చేస్తాననే మాట శూన్యే, ఎవరూ లేని ప్రదేశంలో చెప్పబడలేదు. అంటే పెద్దవాళ్ళందరి ఎదుట చెప్పారు, అంచేత అనుగ్రహి. ఇది ఒక అర్థం. శూన్యేన బుద్ధివిహీనుడైన మయా నా చేత రాముడికి అభిషేకం చేస్తాననే మాట చెప్పబడి, ఇది అసత్యం కూడా కాకుండా నన్ను అనుగ్రహించి. అలాగే ఇదం అనే దానికి రాముడికి అభిషేకం చేస్తాను అనే మాట అని అంత దూరం నుంచి ఎలా వచ్చిందో తెలియదు. దశరథుడు ఆ విధంగా బతిమారుతుండగా ఆమె నిర్లక్ష్యంగా అసలు విననట్టే ఉండటం చూసి, నేను చెప్పేదంతా ఆకాశంలో కలిసిపోయిందా, నీ చెవిలో ఒక్క మాట కూడా పడలేదా అని చెప్పడం బాగా ఉంది. మంచి మాట ఇది. ప్రసీద దేవి రామో మే త్వద్దత్తం రాజ్యమవ్యయం లభతామసితాపాంగే యశగా పరమవాప్సుహి. నల్లని నేత్రాంతాలు కలిగినటువంటి కైక, అనుగ్రహించవే, నా రాజ్యాన్ని రాముడికి నువ్వే ఇవ్వు, ఈ విధంగా కీర్తి సంపాదించుకో అన్న. మమ రామస్య లోకస్య గురూణాం భరతస్య చ ప్రియమేతద్గురు శ్రోణి కురు చారుముఖే క్షణే. విశాల శ్రోణి, సుందరముఖి, చారునేత్రి, ఈ పని చెయ్యి. ఇది నాకు, రాముడి, లోకాన్ని, గురువులకు, భరతుడికి కూడా ప్రియమైంది, శ్రేష్టమైంది, ఇష్టమైంది, ప్రజలకు కూడా మన్నించే. విశుద్ధ భావస్య దుదుష్ట భావ దీనస్య తామ్రాసుకలస్య రాజ్ఞ శ్రుత్వా విచిత్రం కరుణం విలాపం భర్తృనృశంసా చ
చకారవాక్యం విశుద్ధమైన హృదయం కల రాజైన ఆ భర్త దీనుడే ఎర్ర కన్నీటి బిందులు కారు అనేక విధ దీనంగా విలపిస్తుండగా విని దుష్టభావం కల క్రూరురాలైన కైక ఆ మాటల ప్రకారం ఏం చెయ్యల. తాంబలేక్షణస్యాసు అస్సురు కల అనే పాఠం కంటే దీనస్య తామ్రాసురు కలస్య అనే పాఠం ఉక్తంగా ఉన్నది నేను తీసుకున్నాను అంటున్నారు. ఏడ్చి కళ్ళు ఎర్రబడటం చెప్పి కన్నీటి బిందువులు కూడా ఎర్రగా కనబడి కాబట్టి అలా చెప్పి వృద్ధుడైన రావణుడి కళ్ళ నుంచి ఎర్రని కన్నీళ్లు రాలినవని సుందరకాండలు చెప్పారు. అట్లాగే తతస్స రాజా పునరేవ మూర్ఛిత ప్రియామతుష్టాం ప్రతికూలభాజినిం సమీక్ష పుత్రస్య నివాసనం ప్రతి క్షితౌ సంజ్ఞో నిపపాత దుఃఖిత. ఎంత చెప్పారు. సంతోషించక రాముణ్ణి అరణ్యానికి పంపాలని ప్రతికూలంగా మాట్లాడుతున్న భార్యను చూసిన రాజు దుఃఖితుడై మళ్ళా మూర్ఛపడి నేల మీద ఇతీవ రాజ్ఞో వ్యతితస్య సానిశ జగామ ఘోరం స్వసతో మనస్తిన విబోధ్యమాన ప్రతిబోధనం తదా నివారయామాస స రాజసత్తమః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 13వ సర్గః. ఆత్మాభివంతుడైన రాముడు ఈ విధంగా దుఃఖిస్తూ తీవ్రమైన నిట్టూర్పులు విడిసి ఉండగానే రాత్రి గడిచిపోయి ప్రాతకాలంలో వంధిమాగధులు వచ్చి మేల్కొనటానికి ప్రారంభించారు. అయితే ఆ రాజశ్రేష్ఠుడు వాళ్ళని మీరు వాయించకండ్రా పండి అన్నాడు. అక్కడ 13వ సర్గ అయిపోయింది. 14 పుత్ర శోకార్థితం పాపా విసంజ్ఞం పతితం భువి వివేష్టమానముద్వీక్ష సైక్ష్వాక నిదమబ్రువతు. పుత్ర శోకంతో బాధపడుతూ సంజ్ఞ లేక అంటే ఒళ్ళు తిరిగి నేలపై పడి దొర్లుతున్న దశరథుడితో ఆ పాపాత్మురాలు ఇలా పని పాపం కృత్వేవ కిమిదం మమ సంసృత్య సంశ్రవం శేషేక్షితి తదేస్పసన్నః స్థిత్వాం త్వం స్థాతుమర్హసి. ఏమిటయ్యా నాకు ఇచ్చిన ప్రతిజ్ఞ విరగ ఏదో నేను మహాపాపం చేసిన వాళ్ళ దుఃఖిస్తూ నేల మీద పడ్డావు, నీకు మర్యాద తెలీదా అని దుబ్బులు పెట్టేస్తా. పాపం కృత్వైవ అనే పాఠం బాగాలేదట. సంస్రవం ప్రతిజ్ఞ సంస్కృత్య ప్రతిజ్ఞ చేసి పాపం కృత్వైవ పాపం చేసి అంటే ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు కాదని పాపం చేసి ఇలాంటి వ్యాఖ్య కూడా లేదు, బాగలేదు. ఆహా అహుహు సత్యం హి పరమం ధర్మం ధర్మవిదో జనా సత్యమాశ్రిత్య హి మయా త్వం చ ధర్మం ప్రబోధితః. ధర్మవేత్తలైన జనులు సత్యమే ధర్మమని అంటారు కదా, నేను కూడా ఆ సత్యాన్ని ఆశ్రయించి నిన్ను ధర్మాన్ని గురించి ప్రేరేపిస్తున్నా. నేను సత్యం ధర్మం ఆశ్రయించ సత్యమని ధర్మాన్ని ఆశ్రయించి అని ప్రాచీనుల వ్యాఖ్యాత. సంసృత్య శైవ్యక్స్వేనాయ స్వాం తనుం జగదీపతి ప్రదాయ పక్షినే రాజన్ జగామగతిముత్తమాం. రాజా శైవ్య మహారాజు తన దేహాన్ని దేగకు ఇస్తానని ప్రతిజ్ఞ చేసి ఇచ్చి పరమలోకాలు ఉత్తమలోకాలు పొందాడు శివి చక్రవర్తి. తదాహ్య అర్కస్తేజస్వి బ్రహ్మణే వేదపాలగే యాచమానే స్వకే నేత్రే ఉద్ధృత్య విమనాద్దదౌ. తేజస్యాది అయిన అలక్కుడు వేదపారంగతుడైన బ్రాహ్మణుడు వచ్చి కోరగా
అనుమానం లేకుండా తన నేత్రాలు పెకరించి ఇచ్చారు. సరితాంతు పతిస్వల్పాం మర్యాదాం సత్యమన్విత సత్యానురోధా సమయే స్వాం వీరాం నాతివర్తతే. సముద్రుడు కూడా సత్యాన్ని అనుసరిస్తాడు ఎప్పుడు. వృద్ధి సమయాలలో కూడా తన అతి స్వల్పమై సరిహద్దుగా ఉన్న చెరియని కట్టను దాటడు. సత్యమేక బలం బ్రహ్మ సత్యే ధర్మే ప్రతిష్ఠిత సత్యమేవాక్షయాదేత సత్యేనైవాప్యతే పరం. సత్యం ఒక్క పదం, అదే బ్రహ్మరు, అదే ధర్మం. సత్యం కూడా ధర్మాలు రెండు దాని మీదే ఆధారపడి కనుక సత్యమే అక్షయమైన వేద. సత్యం ద్వారానే పరమ పదాన్ని చేస్తారు ఎవరైనా. ఏకపదం ఏకైక గమ్యస్థానం లేదా ఓం అనే ఏకపద రూపమైన బ్రహ్మాని ప్రాచీన వ్యాఖ్య కఠోపనిషత్తులో ఓంకార బ్రహ్మరూపం బ్రహ్మ ప్రతీక అని చెప్పడం చేత ఈ వ్యాఖ్య శాస్త్ర సమ్మతమే. ఏకైక గమ్యస్థానం అనేది కూడా న్యాయమే. కానీ ఇక్కడ సత్యాన్ని స్తుతించే ప్రసంగంలో సత్యం అనే ఒక్క పదమే బ్రహ్మ అని చెప్పడంలో ఔచిత్యం ఉందని నా అభిప్రాయం. అంటే సత్యం బ్రహ్మస్వరూపమని అర్థంగా చెప్పారు శ్రీరామచంద్ర స్వామి. సత్యం సమనువర్తస్య యది ధర్మే ధృతామతి సఫల స వరో మేస్తు వరదో హ్యసితత్తమ. పురుషశ్రేష్ఠ, బుద్ధి ధర్మం మీద స్థిరంగా పెట్టి అలా ఉంటే సత్యాన్ని పాటించు. నా బలాన్ని సఫలం అయ్యేట్లు చెయ్యి. ఆ బలాన్నిచ్చింది ఎవడో ఒకడిగా కోన్కిస్కా కాదు, నువ్వే. నువ్వు అందరికీ వరాలిచ్చేవాడవి కదా అనేది ధర్మస్యేహాభికామార్థం మమ చైవాభిచోదనాత్ ప్రవ్రాజయసుతం రామం ఖలు త్వాం బ్రవీమ్యహం. నువ్వు ధర్మాన్ని నిలుపుకోవాలి, నేను కూడా ప్రేరేపిస్తున్నా. నీ ధర్మం నిలబడాలి. ఈ రెండు కారణాల రాముడిని అడవులకు పంపు. 3 సార్లు చెప్తున్నా, మళ్ళీ చెప్పను. పంపు పంపు ఖలు త్వాం బ్రవీమ్యహం. తెక్కలు అదే సంయమంచ మమార్యేమం యది త్వం న కరిష్యసి అగ్రతస్తే పరిత్యక్షామి జీవితం. ఆర్యా, నువ్వు మన ఒప్పందం ప్రకారం చెయ్యకపోతే నన్ను విడిచినట్టే. అంచేత నీ ఎదుట నా ప్రాణాలు నేను తీసేసుకోను. ఏవం ప్రతిరోధితో రాజా కైకేయ్యా నిర్విశంకయ నాశకత్వాపశ ముక్త మున్మోక్తం బలిరింద్రకృతం యదా. ఏమాత్రం జంకు గుంకులేక్ కైక ఆ విధంగా నిర్బంధించటం దశరథుడు ఇంద్రుడు వామనుడి ద్వారా ప్రయోగించిన ధర్మపాశాన్ని బలిచక్రవర్తి విడిపించుకోలేకపోయాడు. ఉద్భ్రాంత హృదయశ్చాపి వివర్ణవదనో భవతు నధుర్యో వై పరిస్పందన్ యుగ చక్రాంతరం యథా. కాడికి చక్రానికి మధ్య పడి నలిగిపోతున్న ఎద్దులాగా దశరథుడి హృదయం తిరిగిపోయింది, ముఖం పాలిపోయి. విహ్వలాభ్యాం చ నేత్రాభ్యాం అపశ్యన్నివ భూపతి పృచ్ఛాధైర్యేణ సంస్తభ్య కైకేయీం ఇదమబ్రవీత్. దశరథుడు వ్యాకులంగా ఉన్న కళ్ళతో ఏం చూడలేకపోయా. అలాంటి స్థితిలో అతి కష్టంగా ధైర్యంతో నిలదెక్కుకొని కైకేయే అంటారు, యస్తే మంత్రకృతపాణి అగ్నౌ పాపి మయాధృత తం త్యజామి స్వయం చైవ
తవ పుత్రం త్వయా సహ పాపాత్మురాలా అగ్ని సాక్షిగా మంత్ర సంస్కృతమైన నీ హస్తాన్ని పాణిగ్రహణం చేశానే నేను. ఆ చేతిని నువ్వు నాకు పుట్టిన కుమారుడు నిన్ను కూడా వదిలేస్తున్నా పో అన్న. రజతా రజనీదేవి సూర్యోస్యోదయనం ప్రతి అభిషేకం గురుజన స్వరయిష్యతి మాం ధ్రువం రామాభిషేక సంభారై స్తదర్థముపకల్పితై. దేవి రాత్రి గడిచిపోయి సూర్యోదయమైపోయిందే. ఇంతకు పూర్వం సిద్ధం చేశాం అభిషేక సంభారాలు. రాముడికి అభిషేకం చెయ్యాలి. వశిష్ఠాది గురువులు నన్ను తప్పక తొందర పెట్టాలి. ఇప్పుడు నా పరిస్థితి ఏమి? రామ కారయిత్యో కారతవ్యో మే మృతస్య శరీర క్రియాం వయా సపుత్రయా నైవ నైవ కర్తవ్యా శరీర క్రియా వ్యాహంతాస్య శుభాచారే యది రామాభిషేచనం. నువ్వు దురాచారాల నువ్వు రామ అభిషేకానికి విఘ్నం కలిగించే ఉంటే కలిగించాలనుకుంటే నువ్వు కాదు, నీ కుమారుడు కాదు, నాకు ఉదకా క్రియలు చెయ్యవద్దు. నాకు నీ దయతో మంచినీళ్ళు కూడా తాగు. నేను మరణించిన తర్వాత రాముడే నాకు ఉదక క్రియలు జరపాలి, నీళ్ళు వదలాలి. 16వ శ్లోకం పూర్వార్ధంలో 15వ శ్లోకం కలిపి అర్థం రాయి. అలా కాకుండా రాముడి పట్టాభిషేకానికి ఏర్పరచిన జలాదులతో రాముడు నా మరణానంతరం నాకు ఉత్తర క్రియలు చేయిస్తాడు అనే అర్థం చెప్పినా బాగానే ఉంటుంది. దశరథుడి దుఃఖావేశానికి సూచకంగా ఉంటుంది అని ఈయన చెప్తున్నారు. బాగుంది. నచ శక్నోం యగం ద్రష్టం దృష్ట్వా పూర్వం తథాసుఖం హతహర్షం నిరానందం పునర్జనమవాన్ముఖం. పూర్వం అంత కళ్ళతో ఆనందంతో ఉన్న జనాన్ని చూసిన నేను ఇప్పుడు ఆ జనమే సంతోషం లేక ఆనందం దశి తలలు వంచి దుఃఖిస్తుండగా వాళ్ళ ముఖం చూడలేను. తాం తథా బ్రవతస్య భూమిపశ్చ మహాత్మన ప్రభాతా సర్వరీ పుణ్య చంద్ర నక్షత్రశాలి. మహాత్ముడైన దశరథు ఆమెతో అలా మాట్లాడుతుండగానే చంద్ర నక్షత్రాలతో ప్రకాశిస్తూ పవిత్రమైన ఆ రాత్రి తెల్లారిపోయింది. తత పాప సమాచార కైకేయీ పార్థివం పునః ఉవాచ పరుషం వాక్యం వాజ్ఞాజ్ఞా రోషమూర్ఛిత. పాపమైన ప్రవృత్తి కలది మాటల నేర్పరి అయిన కైకేయి కోపావిస్తురాలై రాజుతో మళ్ళా పరుషంగా కోపంగానే ఆ పూర్వం అడిగిన వాటే చెప్పు. కిమిదం భాషతే రాజన్ వాక్యం గరరుజోపమం అనాయత ఇదు మక్లిష్టం పుత్రం రామమిహార్హసి. రాజా, విషంలాగా తీవ్ర బాధాకరమై మాటలు మాట్లాడుతున్నావు. ఏమిటి? ఇంకా ఆలస్యం చెయ్యకూడదు. నీ పుత్రుడైన రాముడు ఇక్కడికి రప్పించు ముందు. స్థాప్య రాజ్యే మమ సుతం కృత్వా రామం వనేచరం నిహ నపసపత్నాంచ మాం కృత్వా కృతకృత్యో భవిష్యతి. నా కుమారుడి రాజ్యాన్ని ఇచ్చి రాముడి వనవాసానికి నాకు శత్రువులు ఎవరు లేకుండా చేసినట్టయితే కృతకృత్యుడవు అవుతావు. హాయ్ శ్రీకేత్, హ్యాపీ. నా కుమారుడికి రాజ్యాన్నిచ్చి శ్రీరాముణ్ణి వనవాసానికి పంపి నాకు శత్రువులెవరూ లేకుండా చేసినట్లయితే కృతకృత్యుడివి అవుతావు. సా నున్న ఇవ తీక్ష్ణేన వ్రతో దేన హయోత్తమ
రాజా ప్రచోదితో భీక్షణం కైకేయీమిదమబ్రవీత్. కొరడాతో గట్టిగా కొట్టిన ఉత్తమ జాతి గుర్రంలాగా రాజు ఆ విధంగా మాటలచే పొడవబడ్డ వాడి కైకతో ఏడవలేక ఇలా అంటున్నాడు. ధర్మబద్ధేన బద్ధేస్మి నస్తాచ మమ చేతన జ్యేష్ఠం పుత్రం ప్రియం రామం ద్రష్టుమిచ్చామి ధార్మికం. ధర్మపాశానికి కట్టుబడ్డాలి. నా బుద్ధి కూడా ఇవాళ పనిచేయటల్ల. ధర్మాత్ముడు నా ప్రియ జ్యేష్ఠ కుమారుడు అయిన రాముణ్ణి చూడాలనుకుంటున్నా, పిలిపించు అన్నాడు. తత ప్రభాతాం రజనీ ముదితే చ దివాకరి పుణ్యే నక్షత్రయోగే చ ముహూర్తే చ సమాహితే వశిష్ఠో గుణసంపన్న శిష్యైః పరివృతస్తదా ఉపగృహ్యాతు సంభారాన్ ప్రవివేశ పురోత్తమం. తెల్లవారిని సూర్యుడు చేశాడు. పుణ్య నక్షత్రంతో కూడిన శుభముహూర్తం దగ్గరకి వచ్చేస్తోంది. అప్పుడు సద్గుణ సంపన్నుడైన వశిష్ఠుడు శిష్య పరివృతుడై అభిషేక సంభారాలతో అయోధ్యలోకి ప్రవేశించాడు. సిక్త సంగమార్జిత పదాం పతాకోత్తమ భూషితాం విచిత్ర కుసుమాకేర్ణం నానాసగ్విరాజితం సంహృష్టమనుజోపేతాం సమృద్ధ విపనాబలం మహోత్సవ సమాకీర్ణం రాఘవార్థే సముత్సుకాం చందనాగరుధూపైశ్చ సర్వతః ప్రతిధూపితాం తాం పురీం సమతిక్రమ్య పురందరపురోపమాం దదస్యాంతః పురశ్రేష్టం నానాద్విజగణాయుధం పౌరజానపదాకీర్ణం బ్రాహ్మణై ఉపశోభితం యజ్ఞవిద్భిః సుసంపూర్ణం సదస్యైః పరమద్విజైః. అయోధ్యలోని వీధులన్నీ తుడిచి నీళ్లు చల్లి ఉన్నాయి. దాన్ని అందమైన పతాకాల చేత అలంకరించి అనేకమైన రంగుల పూలు చల్లారు. అనేక విధాలైన మాలికలు కట్టి అక్కడ మనుష్యులంతా ఆనంద ఉత్సాహాలతో దుకాణాలు బజార్ కూడా అనేక వస్తువుల సమృద్ధిగా అబండెంట్ అంటారు అలా ఉంది. ఎక్కడ చూసినా మహోత్సవాలు జరుగుతాయి. ప్రజలంతా రాముడి కోసం ఉత్కంఠగా ఎక్సైట్మెంట్ ఎదురు చూస్తారు. నలుమూలల సందన సువాసన అగరు ధూపాలు అగరుత్తుల పొగ వ్యాపిస్తారు. 4 మైళ్ళకి సాక్షాత్ దేవేంద్రుడి నగరమైన అమరావతిలాగా. అలాంటి నగరంలో ప్రవేశించిన వశిష్ఠుడు కొంత దూరం శ్రేష్టమైన రాజాంతపురాన్ని చూశారు. అక్కడ ఎందరో బ్రాహ్మణులు గుంపులుగా చేరి ఉన్నారు. పట్టణ జనాలు, గ్రామాల నుండి వచ్చిన జనాలు కిక్కిరిసి ఉన్న రోడ్డంతా. యజ్ఞవేత్త సభార్హులు అయిన ఉత్తమ ద్విజులు బ్రాహ్మణులు కూడా వచ్చారు. తదంతః పురమాసాద్య వ్యతిచక్రామ తం జనం వశిష్ఠః పరమ ప్రీతః పరమర్షిర్వివేశ చ. మహర్షి అయిన వశిష్ఠుడు ఆ అంతఃపురాన్ని చూసి చాలా సంతోషం. అక్కడ ఉన్న జనాన్ని దాటి లోపలికి వచ్చారు. స త్వపస్య ద్విశిష్క్రాంతం సుమంత్రం నామరారథిం ద్వారే మరుతు సింహస్య సచివం ప్రియదర్శనం. అంతలో రాజద్వారం బయటికి వస్తున్న రాజ సచివుడు మంత్రి చూడగానే ఆనందం కలిగించేవాడే సుమంతుడనే సారథి వశిష్ఠ మునికి కనపడ్డాడు. తమువాచ మహాతేజా సూతపుత్రం విశారదం వశిష్ఠః క్షిప్రమాచక్ష్వ నృపతేర్మామిగామిహాగతం. మహాతేజశాలి అయి వశిష్ఠుడు పండితుడైన సుమంతుడితో
ఇలా అన్న. నేను వచ్చినట్లుగా రాజుగారితో వెంటనే వెళ్ళి చెప్పయ్యా అన్నాడు. ఇమే గంగోదక ఘట సాగరేభ్యశ్చ కాంచన ఔదుంబరం భద్రపీఠం అభిషేకార్థమాగతం సర్వబీజాని గంధాశ్చ రత్నాని వివిధాని చ క్షౌద్రం దధికృతం రాజా దర్భా సుమనః వయవయ అష్టౌ చ కన్యా రుచిర మత్తస్య పరమారణః చతుర్వస్వో రథः శ్రీమాన్ నిస్తరంశో ధనురుత్తమం వాహనం సరసంయుక్తం ఛత్రం చ శిశుసన్నివం శ్వేతే చ మాలవ్యజనే భృంగారుశ్చ హిరణ్మయ హేమదానపినద్ధశ్చ కకుద్మాన్ పాండురో వృషः కేసరీ చ చతుర్దంశో హరిశ్రేష్ఠో మహాబల సింహాసనం వ్యాఘ్రతనుః సమిద్ధశ్చ హుతాసనః సర్వవాదిత్రసంఘాశ్చ వేశ్యాశ్చాలంకృతా స్త్రియः ఆచార్య బ్రాహ్మణాగావః పుణ్యాశ్చ మృగపక్షిణः పౌరజానపదశ్రేష్ఠా నైగమాశ్చ గణైః సహ ఏతే చాన్యే చ బహవో నీయమానా ప్రియం వదాః అభిషేకాయ రామస్య సహ తిష్టంతి పార్థివైః. చెప్పుతాడు దశరథ మహారాజుకి నేను చెప్పానని ఇలా చెప్పు. గంగా జలాలు నింపిన పాత్ర, సముద్ర జలాలతో నిండిన బంగారు పాత్ర, ఉదుంబర దారువుతో చేసిన భద్రపీఠం అంటే పెళ్లిపేట, అభిషేకం కోసం తెచ్చాం. అన్ని ధాన్యాలు, అన్ని గంధాలు, అన్ని రత్నాలు, తేనె, పెరుగు, నెయ్యి, పేలాలు, దర్భలు, పూలు, పాలు, అందమైన ఎడమండుగులు, కన్యలు, మరించిన ఏలు, 4 గుర్రాలు కట్టి అందంగా ఉన్న రథం, అలాగే ఖడ్గం, ఉత్తమమైన ధనుస్, పల్లకి, చంద్రమ అంటే సూర్యచంద్రుడిలాగా తెల్లగా ఉండే గొడుగు, తెల్లని వింజామలు, బంగారు పాత్ర, బంగారు పగ్గాలతో కట్టబడిన పెద్ద మూపురం కలది అయిన తెల్లని ఎద్దు, అందమైన జూడు కలది, 4 పెద్ద దంతాలు కలది, మంచి బలం కలది అయినటువంటి శ్రేష్టమైన గుర్రం, అలాగే సింహాసనం, వ్యాఘ్ర చర్మం అంటే వ్యాఘ్ర అంటే పులితోలను, ప్రజ్వలిస్తున్న అగ్ని, సకల వాద్య సమూహాలు, వేశ్యలు, అలంకరించుకున్న స్త్రీలు, ఆచార్యులు, బ్రాహ్మణులు, గోవులు, పవిత్రమైన మృగాలు, పక్షులు, శ్రేష్టమైన నాగరికులు, గ్రామీణులు, పల్లెజనం, అలాగే వివిధ శిల్పి గణాలు, స్కల్ప్టర్స్, అలాగే వర్తకులు, ఇంకా ఎంతోమంది ప్రియంగా మాట్లాడే జనాలు, రాజులు రాముడి యొక్క పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని లోపలికి వెళ్ళి మహారాజు దశరథుడికి చెప్పవయ్యా అని మంత్రికి వశిష్ఠ మహర్షి అన్నారు. త్వరయస్య మహారాజం యథా సముదితే హని పుణ్యే నక్షత్రయోగే చ రామో రాజ్యమవాప్నుయాత్. సూర్యోదయం అయిన వెంటనే పుణ్యమైన నక్షత్రంలో రాముడి పట్టాభిషేకం చెయ్యటాన్ని రాజుగారి త్వరగా రమ్మని చెప్పు. ఈతి తస్య వచస్తత్వా సూతపుత్రో మహాత్మన స్తువన్ నృపదిశార్దూలం వినివేశనం. మహాత్ముడై వశిష్ఠుడి మాటలు విని సుమంతుడు ఆ రాజశ్రేష్ఠుడై దశరథుడిని స్తోత్రం చేస్తూ అంతఃపురంలోకి ప్రవేశి తంతు పూర్వోదితం వృద్ధం ద్వారస్థారాజసమ్మతం సే కురభిసంరోద్ధం రాజ్ఞః ప్రియచికీర్షవ. అందరికంటే ముందొచ్చినవ వృద్ధుడు, రాజప్రియుడైన సుమంతుడు ద్వారపాలకు రాజు ప్రియం చెయ్యాలని కోరుతూ
అడ్డు పెట్టలేకపోయా. పూర్వోదితం అనేదానికి మునుపు చెప్పబడిన వాడు అంటే ఆ సుమంతుడు లోనికి వచ్చేటప్పుడు నువ్వు అతన్ని అడ్డు పెట్టద్దు అని ముందే ఆర్డర్స్ ఉన్నాయి. అందుకని అట్లా వచ్చి నా సమీపస్థితో రాజ స్థామజిగ్వాన్ వాగ్భి పరమతుష్టాభి అభిస్తోతం ప్రచక్కరమే. దగ్గరకు వెళ్ళి రాజు దగ్గర సుమంత్ అతడున్న పరిస్థితి తెలియక ఆనందమైన మాటలతో స్తోత్రం చేయటం ప్రారంభించి తతస్సుతో యథాకాలం పార్థివస్య నివేశనే సుమంత్ర ప్రాంజలిర్భూత్వా తుష్టావ జగతీపతి. సారథి అయిన అంటే రథాన్ని తోలి సూతుడు అయిన సుమంత్ రాజాంతఃపురంలో రాజుకు నమస్కరిస్తూ కాలానుగుణంగా ఈ విధంగా అన్నాడు, స్తుతించారు. యదానందది తేజస్వి సాగరో భాస్కరోదయే ప్రీత ప్రీతేన మనసా తదానంద ఘనస్వత. సహజంగా ఆనందంతో నిండిన నువ్వు సూర్యోదయంలోనే తేజస్శాలి అయిన సముద్రుడు ఆనందించాడు. సూర్యుడిని చూసి సముద్రుడు ఎలా ఆనందిస్తాడు? సంతోషమైన మనస్సుతో ఆనందించు మహారాజా అన్న. సా ఇంద్రమస్యాంతు వేళాయా అభితుష్టావమాతరి సోజ యద్దానవాన్ సర్వాన్ సదా త్వాం బోధయామ్యహం. అలాంటి ప్రాతకాలంలో మాత దేవేంద్రుణ్ణి స్తుతించారు. ఇంద్రుడు సకల దానవులను జయించి నేను కూడా నిన్ను అలాగే మేల్కొల్పుతాను. యదా సహాంగ విద్యాచ యదా హ్యాత్మభువం విభుం బ్రహ్మాణం బోధయన్ త్వస్య తథా త్వాం బోధయామ్యహం. వాటి అంగ విద్యలు వేదాంగాలు అతనంతట తానే పుట్టినవాడు ప్రభువు అయిన బ్రహ్మదేవుని మేల్కొన్నట్లు మేల్కొల్పినట్టు వివేకం చేసినట్టు నిన్ను మేల్కొలుపుతారు. ఆదిత్య సహచంద్రేణ యథా భూతధరాం శుభాం బోధయత్య పృథివీం తథా త్వాం బోధయామ్యహం. సూర్యచంద్రుడు సమస్త ప్రాణులు ధరించేది మంగళకరమైంది అయిన భూమిని మేల్కొల్పినట్టు నిన్ను మేల్కొల్పుతున్నా. ఉత్తిష్టాసు మహారాజ కృత కౌతుక మంగళ విరాజమానో వపుషా మేరోరివ దివాకర. మహారాజా, ఉత్సవానికి తగిన మంగళ వేషం ధరించి అంటే చక్కని బట్టలు ప్రకాశిస్తున్న శరీరంతో మేరు పర్వతం నుండి సూర్యుడు ఎలా ఉదయిస్తాడు అలా వెంటనే రా. సోమ సూర్యౌ చకాకుచ్చ శివ వైశ్రవణావపి వరుణశ్చాగ్నిరింద్రశ్చ విజయం ప్రదిశన్నుతే. మహారాజా, సోముడు సూర్యుడు అంటే చంద్రుడు సూర్యుడు, శివ కుబేరుడు శివుడు అతని స్నేహితుడైన కుబేరు, వరుణుడు అగ్ని ఇంద్రుడు నీకు అన్ని రకాలైన అభ్యుదయం అంటే ప్రోగ్రెస్ ఇవ్వు కాక. గతా భగవతి రాత్రి కృతకృత్యమిదం తవ బుద్ధ్యస్య నృపశార్దూల కురు కావ్యమనంతరం ఉదతిస్తత రామస్య సమగ్రమభిషేచనం. రాజశ్రేష్ఠ, పూజ్యమైన రాత్రి వెళ్ళిపోయిందయ్యా. ఇంతవరకు జరిగిన పనులు తెలుసుకొని ఇక మీద ఏం పనులు చెయ్యాను. రామాభిషేకాన్ని కావాల్సినదంతా సిద్ధం చేశాం. నువ్వు పీటల మీద కూర్చోవటమే ఆలస్యం. నీకు ఇది కృతకృత్యం చెయ్యాల్సిన విధి. డెఫినెట్గా నువ్వు చెయ్యాలి. యూ హ్యావ్ టు బౌండ్ టు అంటమే. పౌర జానపదశ్చాపి నైగమైశ్చ కృతాంజలి స్వయం వశిష్ఠో భగవాన్ బ్రాహ్మణై సహ తిష్టతి. పూజ్యుడై వశిష్ఠుడు బ్రాహ్మణంతో కలిసి పౌరుడు జానపదు భర్తకు నమస్కరిస్తుండగా
మన ద్వారం దగ్గర గేటు దగ్గర నీ కోసం వేచి ఉన్నాడు. క్షిప్రమాజ్ఞాత్యతాం రాజాన్ రాఘవస్యాభిషేచనం యథా హ్యలాయ పాలాక్ పశవు యథా సేనాగ్యనాయక యథా చంద్రం వినా రాత్రి యథా గావో వినా వృషం ఏవం హి భవితా రాష్ట్రం యత్ర రాజా న దృశ్యతే. మహారాజా, పట్టాభిషేకానికి వెంటనే ఆజ్ఞ ఇవ్వు. ఆ తర్వాత రాజు లేని రాజ్యం, పాలన లేని పశువు, నాయకుడు లేని సైన్యంలా, చంద్రుడు లేని రాత్రిలా, వృషభం లేని ఆవులాగా అయిపోతాడు రాముడు లేకపోతే. ఇది తస్య వచస్తత్వా సాంఖ్యపూర్వమివార్ధవత్ అభ్యకేర్యత శోకేన భూయ ఏవ మహీవత్. మంచి అర్థం కలది, బతిమారుతున్నది అయిన సుమంతుడి మాటలు విని దశరథుడు ఇంకా శోకంలోనే ఉండిపోయి తతః స రాజా తం నూసూతం సన్నహర్షం సుతం ప్రతి శోకరక్తేక్షణ శ్రీమాన్ వీక్షోవాచ ధార్మిక వాక్యేస్తు ఖలు మర్మాణి మమ భూయో నిక్కురుంతది. ధార్మికుడు శ్రీమంతుడు అయినటువంటి దశరథ కుమారుని గురించి ఆలోచన సంతోషమంతా పోయి దుఃఖం చేత ఎర్రనైన కళ్ళతో సూతుడి వైపు చూసి, నీ మాటలతో ఇంకా నా మర్మాలను ఛేదిస్తున్నావు అంటే బల్లారు పెట్టి పొడుస్తున్నట్టుగా ఉందబ్బాయి. సుమంతర కరుణం సత్వా దృష్ట్వా దీనంచ పార్థివం ప్రగృహీతాంజలి కించిత్ తస్మాద్దేశాదపాక్రమత్. దీనుడైన దశరథుడిని చూసి కరుణాభరితమైన అతడి మాటలు వినగా సుమంతుడు చేతులు జోడించి నమస్కరి ఆ ప్రదేశం నుంచి కొంచెం దూరంగా వెళ్ళాడు. యదా వక్తం స్వయం దైన్యాన్ న శశాకమహీపతి తదా సుమంత్రం మంత్రజ్ఞ కైకేయీ ప్రత్యువాచ. దైన్యం చేత్ వశం తప్పి దశరథుడు స్వయంగా ఏమీ మాటలాడక చెప్పలేకపోయాడు. అప్పుడు ఆలోచనలలో సమర్థురాలై కైక సుమంతుడితో ఇలా చెప్పి, సుమంత్ర రాజా రజనీం రామ హర్ష సముత్సక ప్రజాగర పరిశ్రాంతో నిద్రావశముపేయవాన్. సుమంత్ర మహంతరి, రాముడికి రాజ్యాభిషేకం జరుగుతుందని ఆనందంతో రాజు రాత్రంతా నిద్ర లేకుండా అలసిపోయి ఇప్పుడు నిద్రపోతున్నాడని అబద్ధం చెప్పి, తద్గచ్చ త్వరితం సూత రాజపుత్రం యశస్వినం రామ మానయ భద్రంతే నాత్ర కార్యా విచారణ. సుమంతర, అందుకని నువ్వు వెంటనే వెళ్ళి రాకుమారుడు యశస్యా అయిన రాముణ్ణి తీసుకురా ఇక్కడ, నీకు మంగళం కలుగుగా. ఈ విషయంలో ఇంక నువ్వేమీ ఆలోచించాల్సిన పని లేదు. న స మన్యమాన కళ్యాణం హృదయేన నందచ నిర్జగామ చ సంప్రీచ త్వరితో రాజశాసన. అతడు ఇంకా మంగళ కార్యం జరగదన్న మనస్సులో అనుకుంటూ అయిపోయింది, దెబ్బ కొట్టాడా అనుకున్నా. ఆనంద్ జరగబోతోంది అంటే రామ పట్టాభిషేకం జరుగుతుంది. ఆనందించి సంతోషిస్తూ రాజాజ్ఞ ప్రకారం త్వరగా రాముణ్ణి తీసుకురావటానికి బట్టి సుమంతశ్చింతయామాస త్వరితం చూదితస్తయ వ్యక్తం రామోభిషేకార్థం ఇహాయాశ్చది ధర్మవిత్. ఆయన చేత ప్రేరితుడైన సుమంత్రుడు ధర్మాత్ముడైన రాముడు అభిషేకం కోసం అంటే పట్టాభిషేకం కోసం కొద్ది కాలంలో కొద్ది క్షణాల్లో ఇక్కడికి వస్తున్నాడు అనుకున్నాడు. ఇది మాతసూతో మతిం కృత్వా హర్షేణ మహతావృత నిర్జగా మహాబాహు రాఘవస్య దిదృక్షయ. సుమంతుడు ఈ విధమైన ఆలోచనలతో చాలా సంతోషిస్తూ మహాబాహువై
రాముణ్ణి చూడాలనే కోరికతో బయలుదేరాడు. రాముడి ఉండే అంతఃపురం సాగర కథ సంకాశాత్ సుమంత్రో అంతఃపురాత్ సుఖాత్ నిష్క్రమ్య జన సంపాదం దదర్శ ద్వారం అగ్రత. సాగరంలో సముద్రం లోతైన ప్రదేశంతో సమానమే అంతఃపురం నుండి బయటికి వచ్చిన సుమంత్ ఎదురు జనంతో కిక్కిరిసి ఉన్న ద్వారాన్ని చూశారు. తదా పురస్తాత్ సహసా వినిర్గతో మహీపతిం ద్వారగతో విలోకయత్ దదర్శ పౌరాన్ వివిధాన్ మహాధన సువస్థితాన్ ద్వారముపేచ విస్థితాన్. తతః పురస్తాత్ సహసా వినిర్గతో మహీపతిం ద్వారగతో విలోకయత్ దదర్శ పౌరాన్ వివిధాన్ మహాధన సువస్థితాన్ ద్వారముపేచ విస్థితాన్. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 14వ సర్గ. వెంటనే అక్కడి నుండి బయలుదేరిన సుమంతుడు ద్వారం దగ్గరకు వచ్చి అప్పటికే ఉన్నటువంటి రాజులను మహాధనవంతులై వివిధ శ్రేణులకు ఉన్న పౌరులంటే జనాలందరినీ చూశాడు. ఇంతలో ఇది అయోధ్యాకాండలో 14వ సర్గ సమాప్తం. రేపు 15వ సర్గ. ఇవాళ 50 పేజీలు చేశాం మనం.